హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను. మరి మీరు ఇది వచ్చేసి బటర్ క్రీమ్ అండి. బటర్ క్రీమ్ అనే దానికన్నా బేకరీ వాళ్ళు వాడే క్రీమ్, నార్మల్ క్రీమ్, కూల్ కేక్ కాకుండా నార్మల్ కేకులు చేసినప్పుడు వాడే క్రీమ్ అయితే ఇది. ఈ రెసిపీ అంతా మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఇది ఎవ్వరు ఏ హోమ్ బేకరు నాకైతే ఇంత వివరంగా చెప్పిన వాళ్ళు అయితే లేరనే అనుకుంటున్నాను. యాక్చువల్గా పెద్ద పెద్ద బేకరీ వాళ్ళు పెద్ద క్వాంటిటీలో చేసేదాన్ని నేను చిన్న క్వాంటిటీలో ఎలా చేసుకుంటాను, ఎలా వాడతాను అనేది మాత్రం మీకు ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేయబోతున్నాను. డెఫినెట్గా ఇదైతే హోమ్ బేకర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే మొత్తం వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇది 2 years ఎక్స్పీరియన్స్తో నేను చేస్తున్నానండి. అందుకోసమని డెఫినెట్గా ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందని ఇంత ఇదిగా చెప్తున్నాను. ఓకేనా అండి? ఈ విధంగా బటర్ క్రీమ్ అయితే మనకు సాఫ్ట్గా, అంటే విప్పింగ్ క్రీమ్ మాదిరిగా అప్లై చేసే విధంగా ఏ విధంగా చేయాలో పూర్తి రెసిపీ అయితే ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. ఓకేనా అండి? చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది మనం డైరెక్ట్గా విప్పింగ్ క్రీమ్ లాగా కూడా అప్లై చేసేసేయచ్చు అనమాట. ఈ సీక్రెట్స్ అన్ని మనకి ఎవ్వరూ చెప్పరండి. బేకరీ వాళ్ళు కూడా వాళ్ళు పెద్ద క్వాంటిటీలో చేస్తారు కాబట్టి సరిగ్గా చెప్పరు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. యాక్చువల్గా అయితే మనకి ఇలా బేకరీ వాళ్ళు వాడేది మనకి ఇది మార్వో ఎక్సెల్ అనే బ్రాండు, ఇంకా 2-3 వెరైటీల బ్రాండ్లు కూడా ఉంటాయి. దీని నెట్ వెయిట్ వచ్చేసి 14 kgs. ఇది వచ్చేసి మనకి డాల్డా లాంటిదే, కాకపోతే డాల్డాకి బటర్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఫినిషింగ్ ఏమో అంటే దాని టెక్స్చర్ ఏమో బటర్ మాదిరిగా ఉంటుంది, టేస్ట్ స్మెల్ ఏమో డాల్డా మాదిరిగా ఉంటుంది. దీనికి ఎలాంటి స్మెల్ అయితే ఏమి ఉండదండి. మనం జనరల్గా వాడతాం కదా అలాంటి డాల్డా లాగే ఉంటుంది, కాకపోతే టెక్స్చర్లో చేంజ్ ఉంటుంది. స్టార్టింగ్లో నాకు తెలియక, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్యాకెట్ పక్కన డాల్డా ప్యాకెట్, స్టార్టింగ్లో నాకు తెలియక డాల్డా వాడతారని ఏదో 1-2 వీడియోల్లో చూసేసి నేను డాల్డా అయితే తెప్పించేసుకొని తెగ ట్రై చేశాను, కానీ ఇంత ఫినిషింగ్ అయితే రాలేదండి. కాకపోతే మనం ఇయర్లీ 1 or 2 ఇంట్లో వరకు చేసుకోవడానికైతే ఆ ప్యాకెట్ వనస్పతి ఓకే. కానీ కమర్షియల్గా ఇంట్లో హోమ్ బేకింగ్ చేసే వాళ్ళకి, ఆర్డర్స్ తీసుకొని చేసే వాళ్ళకైతే డెఫినెట్గా ఇదైతే తీసుకోవాల్సిందేనండి. ఇది 15 kgs వచ్చేసి నాకు 14 kgs వచ్చేసి 2100 అయితే పడిందండి. ఈ 14 kgs నాకైతే ఈజీగా ఒక 4-5 months అయితే వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు హెల్త్ పర్పస్ ఇది మంచిది కాదు కదండి, ఎందుకు ఈ కేక్స్ చేయడం, ఈ క్రీమ్తో చేయడం అంటే నేను ఒక్క విషయం అడుగుతాను, మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు సపోజ్ మనము ఏదైనా చేయగలగాలి యాజ్ ఏ హోమ్ బేకర్గా, బయట బేకరీలతో ఈక్వల్గా మనము ఏదైనా చేయగలగాలి. ఇప్పుడు నేను ఇది చేయలేను అంటే ఇది వాళ్ళు ఎక్కడైనా తెచ్చుకోగలరు. నేను చేయకపోయినా వేరే చోట, వేరే బేకరీస్లో అయినా ఎక్కడైనా తెచ్చుకోగలరు. ముందైతే మీకు ఈ రెసిపీ కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. నేను ఇది స్టాండ్ మిక్సర్కి ఉన్న బౌల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని అయితే ముందు వేయింగ్ స్కేల్ మీద పెట్టేసుకున్నాను. మీకు ఏది ఎంత క్వాంటిటీ అనేది చూపిస్తున్నాను చూడండి. నేనైతే బౌల్ పెట్టి టేర్ నొక్కేసాను, అది 0కి వచ్చింది. తర్వాత ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించాను కదా మార్వో ఎక్సెల్ డాల్డా అనుకోండి, క్రీమ్ అనుకోండి, బటర్ క్రీమ్ అనుకోండి, ఆ క్రీమ్ని అయితే ఇందులో ఎలాంటి షుగర్ ఉండదండి. మనం షుగర్ కావాలనుకున్నప్పుడు మిక్స్ చేసుకోవాలి. ముందే మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటే మాత్రం హార్డ్ అయిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా అవసరం ఉన్నంత కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుందన్నమాట క్రీము. మనం అప్లై చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మనము ఒక 1 month తర్వాత వాడాలని చూస్తే మాత్రం హార్డ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అది మనకి స్మెల్ వచ్చేస్తుంది, ప్లస్ హార్డ్ అయిపోతుంది మనం ఒకసారి షుగర్ కలిపి పెడితే. షుగర్ కలపకుండా అయితే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఓకేనా? ఈ విధంగా అయితే నేను 700 grams ఈ డాల్డా తీసుకొని 1 kg ఐసింగ్ షుగర్ అయితే దీనికి పడుతుందండి. 700 grams. చాలామంది ఏం చెప్పారంటే డాల్డా క్వాంటిటీ ప్లస్ షుగర్ క్వాంటిటీ, అంటే ఐసింగ్ షుగర్ క్వాంటిటీ ఈక్వల్గా అని చెప్పారు. ఈక్వల్గా అయితే ఏమవుతుందంటే చప్పగా ఉంటుంది టేస్ట్, ప్లస్ ఇంత ఫినిషింగ్ ఇవ్వడానికి కూడా రావట్లేదు అనమాట. చాలా చప్పగా ఉన్నింది.
చాలామంది కంప్లైంట్ కూడా చేశారు. తర్వాత ఏం చేశానంటే కొద్ది కొద్దిగా తగ్గిస్తూ ఇలా 700 గ్రామ్స్కి 1 kg ఐసింగ్ షుగర్ అయితే సరిపోతుందని అయితే అర్థమైందండి. ఇది చాలా నేను ఏమంటారు చాలా కంప్లైంట్స్ ఎదుర్కొన్న తర్వాత మీకు ఫైనల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. కాబట్టి శ్రద్ధగా చూడండి, వినండి, ఓకేనా. ఇది చాలా స్మూత్గా ఉంటుంది. మీకు టెక్స్చర్ చూపించాలని ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే నేను ఇది యాక్చువల్గా మీరు స్టాండ్ మిక్సర్ లేదు అనుకుంటే బీటర్ ఉంటుంది కదండి, బీటర్తో అయినా కూడా మనము ఇదే విధంగా తక్కువ క్వాంటిటీలో, అంటే ఇప్పుడు 700 గ్రామ్స్ చెప్పాను కదా, మీరు ఇప్పుడు 100 గ్రామ్స్ తీసుకుంటే అంటే 70 గ్రామ్స్. చూడండి ఎంత పెద్ద మిస్టేక్ అయిందో. నేను మీకు వీడియోలో చూపించాలన్న తొందరలో అది బౌల్ అయితే లాక్ చేయడం మర్చిపోయాను. మళ్ళీ ఒకసారి లాక్ చేసి చూపిస్తున్నాను చూడండి. మీకు అర్థమైందా? అంటే 70 గ్రామ్స్ డాల్డాకి 100 గ్రామ్స్ ఐసింగ్ షుగర్ అనమాట. మీకు ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత సైజ్ కేక్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మాత్రం ఆలోచించి క్రీము 1కి 2 సార్లు వేసుకున్నా పర్వాలేదండి, ఓకేనా. నేను ఈ విధంగా స్టాండ్ మిక్సర్ కాబట్టి మీకు 1 kg ఐసింగ్ షుగర్కి ఎంత పడుతుందనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 700 గ్రామ్స్ మనం ముందు తీసుకున్న బటర్ క్రీమ్ని అయితే స్టాండ్ మిక్సర్లో వేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ 1-2లో కొద్దిసేపు తిప్పేసి తర్వాత మొత్తం 8లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలండి. ఎందుకంటే అది ముందుగా మనకి గట్టిగా ఉంటుంది కదా, అది ముందైతే మనకి లూజ్ అయిపోతుంది అనమాట బాగా బీట్ చేయడం వల్ల. తర్వాత ఇది పెద్ద సీక్రెట్ అండి, మనకి బటర్ క్రీము లూజ్ టెక్స్చర్ కావడం కోసము ఆయిల్ అయితే యాడ్ చేస్తారు బేకరీ వాళ్ళు. మనకు అది ఎవ్వరు చెప్పలేదండి ఇంతవరకు అయితే. నేనైతే రివీల్ చేసేస్తున్నాను సీక్రెట్, ఓకేనా అండి. యాక్చువల్గా ఏమైందంటే చెప్పాను కదా, స్టార్టింగ్లో ఈక్వల్గా వేసినప్పుడు లూజ్ అయితే వస్తుంది, కాకపోతే స్వీట్నెస్ తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఏమైంది, ఇప్పుడు లూజ్నెస్ కావడం కోసం ఆయిల్ యాడ్ చేశాను కాబట్టి మనకి విప్పింగ్ క్రీమ్ లాగా లూజు అవుతుంది, ప్లస్ స్వీట్ కూడా ఈక్వల్గా అంటే మంచిగా అనిపిస్తుంది. లేదంటే స్వీట్నెస్ తగ్గిపోతుంది. మొత్తం మనము ఇప్పుడు ఆయిల్ బదులు మొత్తం డాల్డానే వాడితే హార్డ్ అయిపోతుంది, క్రీము మనకు టెక్స్చరు కేక్కి పూయడానికి రాదు. ప్లస్ ఇలాంటి డిఫాల్ట్స్ అయితే ఆల్రెడీ ఎదుర్కొన్నాను కాబట్టి మీరు డైరెక్ట్గా అయితే నేను చెప్పింది ఫాలో అయిపోయి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఓకేనా. ఇది చూడండి, ఇప్పుడైతే నేను ఏం చేశాను, 1 టీ గ్లాస్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ ఆన్ చేసి మొత్తం హై స్పీడ్లో పెట్టానండి. ఒక 5 మినిట్స్ అయితే ఇలా బాగా బీట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇది స్టాండ్ మిక్సర్ కాబట్టి సెంటర్లో బాగా బీట్ అయింది, సైడ్స్ అంతా బాగా బీట్ అవ్వలేదండి. అందుకోసమని ఇదైతే రాజ్ ఐసింగ్ షుగర్ 1 kg అండి. మీకు 1 kg ఎక్కడుందా అని చూపిస్తున్నాను చూడండి, ఓకేనా అండి. ఐసింగ్ షుగరే వాడాలండి. ఎవరైనా షుగర్ వాడండి అని చెప్తే మాత్రం నమ్మొద్దు. ప్లస్ ఐసింగ్ షుగర్ ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పినా కూడా దీనికైతే పనికిరాదండి. ఎందుకంటే చాలా ఫైన్గా ఉండాలి, మనకి క్రీమ్ టెక్స్చర్ అయితే ఫైన్గా ఉండాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ విధంగా అయితే ఐసింగ్ షుగరే వాడండి. చాలా సన్నటి క్లాత్లో వేసి జల్లిస్తారండి హోమ్మేడ్ ఐసింగ్ షుగర్ అంటే. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మీకు కుదిరితే ఆన్లైన్లో అయినా దొరుకుతుంది ఇది. ఒక 1 kg తెప్పించుకొని అయితే ట్రై చేయండి తక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు, ఓకేనా అండి. ఈ విధంగా మొత్తం అయితే ముందుగా ఒకసారి 5 to 6 మినిట్స్ వరకు బాగా బీట్ చేసుకోవాలండి. ఇది 1 kg ఐసింగ్ షుగర్కి సరిపడా రెసిపీ చెప్తున్నాను అనమాట. స్టార్టింగ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. మీకు యాక్చువల్గా బీటర్తోనే చూపిద్దామంటే ఏమైపోయిందంటే బీటర్ నాది ఖరాబ్ అయిపోయిందండి. అందుకోసమని మొత్తం స్టాండ్ మిక్సర్లోనే చూపించాల్సి వస్తుంది. కానీ మీరు ఇదే రెసిపీని బీటర్తో కూడా ట్రై చేయొచ్చు, ఓకేనా. నేను చెప్పాను కదా, ఇదంతా సైడ్స్ కూడా మనం ఒకసారి స్క్రాప్ చేసుకుంటే సైడ్స్కి హార్డ్గా ఉంటుందన్నమాట. ఆ సైడ్స్కి హార్డ్గా ఉన్నదంతా ఒకసారి మనము సెంటర్లో కనేసుకొని తర్వాత ఐసింగ్ షుగరు మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకైతే దాదాపు బటర్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొద్దిగా ఎసెన్స్, మనకి ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్. నేను ఇక్కడైతే పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేసి చూపిస్తాను, మీకు ముందల వీడియోలో వస్తుంది చూడండి. నేను చెప్పాను కదండి, మనం ఒకవేళ మనం కాదనుకుంటే వాళ్ళకి బేకరీలో అయినా దొరుకుతుంది. చాలామంది
అఫోర్డ్ చేయలేరండి కేక్కి కూడా. నిజమండి, అబద్ధం కాదు. చాలామంది అయితే విప్పింగ్ క్రీమ్ కేక్సే తీసుకోవాలనే ఇదిలో ఉంటారు. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే కూల్ క్రీమ్లో అది ఎక్కువసేపు బయట ఉంటే మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు అందరి దగ్గర ఫ్రిడ్జ్ ఉండాలని రూల్ ఏం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లోనే కట్ చేసుకుంటే ఓకే, ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకు ఓకే. అదే ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళైనా బయట ఎక్కడైనా కేక్ కట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక 2-3 అవర్స్ ఆగాలి అనుకునే వాళ్ళకి కూల్ కేక్ అయితే అంత యూజ్ అవ్వదు కదండి. అలాంటి వాళ్ళు కూడా మాకు నార్మల్ కేక్ ఉంటే ఇవ్వండి అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నాకు ఏమంటారు, జనాల డిమాండ్ మేరకు చేయాల్సి వస్తుందండి. కొంతమంది హోమ్ బేకర్స్ నేను అంత హెల్దీగానే చేస్తాను, అన్హెల్దీవి చెయ్యను అని అంటే, హెల్దీ పక్కన పెడితే మనకి ఇప్పుడైతే ఇది మనం చేయకపోతే ఇంకెవరైనా చేయగలిగే వాళ్ళు ఉంటే చేస్తారు కదండి. ఆ ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను. ఇంకొకటి, ఇదే ప్లేస్లో మనము యాక్చువల్గా ఒరిజినల్ బటర్ వాడొచ్చు. కాస్ట్ ఎఫర్ట్ చేసే వాళ్ళైతే ఒరిజినల్ బటర్ వాడొచ్చు. కానీ ఒరిజినల్ బటర్ మనకి ఎంత కాస్ట్ ఉంటుందంటే 100 గ్రామ్స్కి వచ్చేసే మనకి ఈజీగా ఒక 100 రూపీస్ వరకు అలా పడుతుందండి. నాకు కరెక్ట్గా అయితే ప్రైస్ గుర్తుకులేదు, కానీ మీరు ఎవరైనా అమూల్ బటర్ అలా వాడే వాళ్ళకైతే తెలుస్తుంది. బటర్ చాలా కాస్ట్గా ఉంటుందండి. ఒక 1/2 kg కేక్కే మనకి ఒక 300-400 రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది. అంత కాస్ట్ పెట్టి కొనే వాళ్ళైతే చాలా తక్కువ కదండి. అందుకోసమని నాకు తప్పనిసరి అయ్యి చేయాల్సి వస్తుంది. ఇంకొక రకంగా ఏంటంటే, నాకు ఒక చర్చ్ నుంచి ఆర్డర్స్ వస్తాయి. తర్వాత వాళ్ళకి కంపల్సరీ నార్మల్ కేకే కావాలని అడుగుతారండి. ఎందుకంటే వాళ్ళ ప్రేయర్ అంతా అయిపోయినాక కట్ చేసుకుంటారంట. అంతసేపు కూల్ కేక్ అయితే ఉండదు కదండి. ఇంకొక విధంగా కూడా నేను చేయాల్సి వచ్చింది. అదేంటంటే న్యూ ఇయర్కి కూడా బల్క్లో కావాలి అనుకున్న వాళ్ళు చాలామంది నాకు నార్మల్ కేకే కావాలని అడుగుతారండి. కంపల్సరీ అయ్యి చేయాల్సి వస్తుంది. ఏమనుకోకండి, ఏమైనా మిస్టేక్గా మాట్లాడుంటే ప్లీజ్ వదిలేసేయండి, దాన్ని కాంట్రవర్సీగా అయితే తీసుకోకండి, ఓకేనా. ఈ విధంగా నేను పైనాపిల్ ఎసెన్స్ మళ్ళీ ఒక 1/2 గ్లాస్ ఆయిల్ యాడ్ చేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే ఈ విధంగా బీటింగ్కి అయితే వదిలేసానండి. ఈ విధంగా చేయడం వల్ల మనకైతే బేకరీ స్టైల్ బటర్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనకి ఫినిషింగ్ సేమ్ విప్పింగ్ క్రీమ్తో మనం ఎలా అయితే కేక్ ఫినిషింగ్ ఇచ్చుకుంటామో అలాగే చేయొచ్చండి. ఇప్పుడు దీంతో నేనైతే లాస్ట్కి ఫైనల్గా ఒక కేక్ కూడా చేసి చూపిస్తాను చూడండి. మీకు టోటల్ డీటెయిల్గా చెప్పడం కోసం నేనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా నేను పూర్తిగా ఏ విధంగా చేస్తానో మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే చాలా ఏమంటారు, టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే తప్పట్లేదండి చేయడము. అందుకోసమని చేయాల్సి వస్తుంది. ఈ అగారో స్టాండ్ మిక్సర్ అయితే నాకు చాలా 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 హెల్ప్ అవుతుంది. మీకు ఎవరికైనా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఎవరైనా అడిగితే ఈ అగారో స్టాండ్ మిక్సర్ గురించి, ఓకేనా అండి. ఇదైతే దగ్గర మళ్ళీ ఒక 5 to 8 మినిట్స్ వరకు ఈ విధంగా అయితే బీట్ చేసుకున్నాను. దీని బ్లేడ్ కూడా విప్పింగ్ క్రీమ్కి అయితే బెలూన్ బ్లేడ్ పెడతాం కదా, దీనికి పెడల్ బ్లేడ్ పెట్టాను చూసారా మీరు. విప్పింగ్ క్రీమ్ది అయితే అది లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి విప్పింగ్ బాగా వస్తుంది. ఇది అలా కాదండి. ఇది చూడండి, ఇది మనకి ఆయిల్ వేసి అంతా చేసే కొద్దీ క్రీమ్ కూడా సాఫ్ట్ అయిపోయి మనకి ఈజీగా బ్లేడ్ తిరిగిపోతుంది. లేదంటే స్టార్టింగ్లో అయితే మీకు వీడియో కూడా అర్థమవుతుంటుంది, వైబ్రేట్ అయిపోతుంది అనమాట మనకు మొత్తం. అంటే హార్డ్గా ఉండడం వల్ల అది మిక్సింగ్ అయ్యేంత వరకు కూడా వైబ్రేట్ అయిపోతుంది అనమాట. అంత లోడు లాగా అనిపిస్తుంది. కాబట్టి నేనైతే ఆయిలే సజెస్ట్ చేస్తానండి క్రీమ్ ఈ విధంగా లూజ్ చేసుకోవడానికి. మొన్న ఒక వీడియోలో ఒక సిస్టర్ అయితే వాటర్ యాడ్ చేశారు. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే దాని లైఫ్ ఎక్కువ ఉండదండి. నాకు తెలిసి అది ఒక్కరోజు వాడుకోవడానికి అయితే పనికొస్తుంది, కానీ మిగిలితే అది పనికిరాదు, ఓకేనా అండి. మీకు చెప్పాను కదా, ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు ఇంకా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. టేస్ట్ కోసం, స్మెల్ కోసం ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. బేకరీ వాళ్ళు ఇంకా వెనిలా పౌడర్ అని ఇంకేదో కూడా యాడ్ చేస్తారండి. అవన్నీ ఏమీ అవసరం లేదు మనకి ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే. చూడండి, ఈ విధంగా వేయగానే దానికైతే క్రమ్స్ అంటిపోయాయి. అందుకోసమని ముందైతే క్రమ్ కోట్ ఇచ్చేద్దామని మళ్ళీ అదే క్రీమ్ని తీసుకొని నేనైతే సైడ్స్ పట్టిస్తున్నానండి.
ఇది 1.5 kg కేక్ అండి. మీకు ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేసినట్టున్నాను ఈ కేక్ అయితే. కాకపోతే మీకు ఇది ఏ విధంగా చేస్తున్నాను అనేది చూపించడం కోసం చేస్తున్నాను. ఇదైతే ఎలాంటి లేయర్స్ కట్ చేయాల్సిన అవసరం లేదు, సోకింగ్ చేయాల్సిన అవసరం లేదు, క్రష్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పైనంగా మనం క్రీమ్ అప్లై చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఇది మనకు ఆల్రెడీ జిడ్డుగా ఉంటుందండి. మళ్ళీ మనము ఈ క్రష్లు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల అదైతే మనకి హెల్ప్ఫుల్ అవ్వదు. అంటే ఈ క్రీమ్ పూయడానికి కూడా రాదనమాట. మనం ఎక్కడ తీసుకున్నా ఈ నార్మల్ కేక్లకైతే అలాంటివి ఏవి చేయరండి. జస్ట్ మనకి స్పాంజ్ మీద క్రీమ్ అప్లై చేసి మాత్రమే ఇస్తారు. చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగా వస్తుందో. నాకైతే విప్పింగ్ క్రీమ్తో ఎలా చేస్తాననే ఫీలింగ్ ఉందో సేమ్ అదే ఫీలింగ్ అనమాట. అంటే అంత లైట్ వెయిట్, అంత ప్లఫీగా అయ్యేంత వరకు మనం కూడా ఈ విధంగా చేసుకోవచ్చండి. ఆయిల్ క్వాంటిటీ నేను ఎక్కువగా తక్కువ అని చెప్పాను, కానీ మీకు ఎంత ఈజీగా అంటే విప్పింగ్ క్రీమ్ మాదిరిగా స్మూత్ ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే పెట్టుకోండి అని అయితే సజెస్ట్ చేస్తాను. ఓకేనా అండి? ఈ వీడియో లెంతీ అయ్యిండొచ్చు, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవాలని మాత్రం ట్రై చేశాను. ఓకేనా అండి? ఈ వీడియో ఎవరికైనా నచ్చితే మాత్రం డెఫినెట్గా షేర్ చేయండి. మొత్తంగా అయితే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఆ క్రీమ్ వచ్చేసి దగ్గర ఒక 2-3 కేక్స్ వరకు అయితే పనికొస్తుంది. అంటే 3-4 kgs వరకు క్రీమ్ అప్లై చేయడానికి అయితే పనికొస్తుంది. ఇది వచ్చేసి లీఫ్ నాజిల్ ఉందండి. దీన్ని నేను స్ట్రైట్గా పెట్టి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాను. నేను సింపుల్గానే చేస్తానండి డిజైన్, మరీ హెవీగా చేయను. ఎందుకంటే ఇది ఎంత తక్కువ తింటే అంత బెటర్ అని నా మైండ్లో కూడా ఉంటుంది. కాబట్టి సింపుల్ బ్యూటిఫుల్గా ఉండేటట్టు డిజైన్ అయితే సింపుల్గానే వేస్తాను. మీరు నా నార్మల్ కేక్ డిజైన్స్ అన్నీ చూస్తే కూడా అర్థమవుతుంది. ఓకేనా అండి? వాళ్ళు పెద్ద పెద్ద రోజెస్ ఎక్కువ క్రీమ్ పెట్టేస్తారండి బేకరీ వాళ్ళైతే. మనం ఇలా తక్కువలో కూడా మంచి మంచి డిజైన్లు అయితే వేసుకోవచ్చు. ఇది N1 నాజిల్తో రోజెట్స్ అయితే ఇచ్చేసానండి. ఫైనల్గా అయితే పేరు రాసేస్తున్నాను చూడండి, భార్గవ్. చెప్పాను కదా ఇవన్నీ అయితే గ్లేజులు రెడీగా పెట్టుకుంటాను కవర్ అయితే. ఓకేనా అండి? ఈరోజుకి ఇదే ఒక మంచి వీడియో. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా అండి? బాయ్.